శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 36 శ్లోకం చెప్పుకోబోతున్నాం. ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని విందాం. ఆ తర్వాత ప్రతిపద అర్థ తాత్పర్యాలు తెలుసుకొని, తెలుగు పద్యాన్ని కూడా విని, అప్పుడు విశ్లేషణలోకి వెళ్దాం. ముందుగా సంస్కృత శ్లోకం. तवाज्ञाचक्रस्थं तपनशशिकोटिद्युतिधरं परं शम्भुं वन्दे परिमिलितपार्श्वं परचिता यमाराध्यन् भक्त्या रविशशिशुचीनामविषये निरालोके लोके निवसति भालोकभुवने. ఈ శ్లోకాన్ని కూడా చక్కగా మనకి మోహన్ రాగంలో వినిపించింది హరిచందన. ఇప్పుడు దీని ప్రతిపదార్థ తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ఓ జగజ్జన్ని, తవ నీ సంబంధమైన ఆజ్ఞాచక్రస్థ ఆజ్ఞాచక్రమునందున్నవాడును, తపన శశికోటి జ్యుతిధరం అన్నారు. అంటే కోటి సూర్య చంద్రుల కాంతులను ధరించిన వాడును, పరచిత పరమగు చిచ్చక్తి చేత, పరిమిళిత పార్శ్వం కలిసిన ఇరు పార్శ్వాలు కలవాడును, పరం పరుడను పేరుగల, శంభుం శంభును గురించి, వందే నమస్కరిస్తున్నాను, యం అటి ఏ పరమశివుణ్ణైతే, భక్త్యా భజించడంలో ప్రీతితోటి, ఆరాధ్యన్ పూజించుచు ప్రసన్నునిగా చేసుకున్న సాధకుడు, ఆరాధిస్తున్న సాధకుడు అని. రవిశశి శుచీన రవి చంద్రాగ్నులకు అని అర్థం. అవిషయే గోచరమై అనగా వెలిగింప వీలుకానువటువంటిది, నిరాలోకే బాహ్య దృష్టికి అందరానటువంటిది, అలోకే జననము లేని ఏకాంతమైనటువంటిది, భాలోక భువనే భాలోకము అంటే అక్కడ వెలుగుల లోకం అన్నమాట, దాని అందు అని. నివసతిహి వసించడానికి ప్రసిద్ధమైన విషయము అంటే సాయుధ్యం పొందడం అని అర్థం తీసుకోవాలి మనం ఇక్కడ. ఇకపోతే తాత్పర్యానికి వస్తే, ఓ జగజ్జనని, నీకు సంబంధించిన ఆజ్ఞాచక్రం నందు కొన్ని కోట్ల సూర్యచంద్రులు కాంతిని ధరించిన వాడును, పర అనే పేరు పొందిన చిచ్చక్తి చేత కలిసి రెండు పార్శ్వాలుగా కలవాడు అయిన ఈ పరమేశ్వరుడు గురించి నమస్కరిస్తున్నాను నేను. ఏ సాధకుడు భజన తత్పరుడై ఇట్టి పరమశివుణ్ణి ప్రసన్నముగా చేసుకున్నాచో, అతడు రవిచంద్రాగ్నులకు సైతం వెలిగింప వీలు కానటువంటిదో, బాహ్య దృష్టికి గోచరింపనిదైన ఏకాంత ప్రదేశమైన జ్యోత్స్నమయ లోకంలో నివసిస్తాడు. అంటే ఏమిటి? నీ సాయుధ్యాన్ని పొందుతాడు అని. ఇక్కడ శంకర్ల వారు మనకి పరా అనే చిచ్చక్తి చేత కలిసి ఇరువురు పార్శ్వములు కలవాడైన పరమశివుణ్ణి గురించి, అంటే నీ భర్త అయిన పరమశివుణ్ణి గురించి ఎవరైతే ప్రార్థిస్తున్నారో ఆ శివుణ్ణి ప్రసన్నం చేసుకొని నీ సాయుధ్యాన్ని పొందుతున్నాడు అంటూ చాలా చక్కగా వివరించి చెప్పారు ఇందులో. అయ్యవారిని ప్రసన్నం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీర్వచనాన్ని పొందుతున్నాడు వాడు అంటూ చాలా చక్కటి వివరణ ఇచ్చారు శంకరుల వారు ఇందులో. మనం ఇప్పుడు తెలుగులో పద్యాన్ని విందాం. భవదాజ్ఞన్ రవిచంద్రకోటిరుచులన్ వర్ధిల్లువానిన్ సదా భవదీయంబగు చిత్తను విభవమున్ వామార్థమౌవానిని ఆ రవిచంద్రాగ్యులు సైతం కనుటకున్రానట్టి భాలోకమౌ ధ్రువమందున్ తన భక్తులన్ నిలుపు భద్రున్ శంభునే గొల్చెదన్. అనురాధ గారు చక్కగా ఈ పద్యాన్ని పాడి మనకి వినిపించారు. ఇప్పుడు మనం విశ్లేషణలోకి వెళ్దాం. మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా
భగవత్పాదులు వారు రచించిన ఈ సౌందర్య లహరిని 2 భాగాల కింద చెప్తుంటారు పెద్దలు అంటుంటారు. మొదటి దాన్ని ఆనంద లహరిలాగా చెప్తారు. రెండో దాన్ని సౌందర్య లహరిలాగా చెప్తారు అన్నారు. మొదటి దాంట్లో మనకి 41 శ్లోకాల్ని ఆనంద లహరి కింద తీసుకుంటారు. ఆ తర్వాతది 59 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటి సౌందర్య లహరిగా చెప్తుంటారు. 36 శ్లోకం ఇది. 36 శ్లోకం నుంచి 41 శ్లోకం వరకు ఇంకా 6 శ్లోకాలున్నాయి. ఈ 6 శ్లోకాలు కూడాను ఈ మేరుదండంలోని చక్రాల గురించి వివరణని సూచిస్తారనమాట. దాని డీటెయిలింగ్‌లోకి వెళ్తున్నారు. ఈరోజు ఈ శ్లోకంలో ఆయన ప్రస్తావించినది ఆజ్ఞాచక్రం గురించనమాట. అంటే ఇందులో మనం పంచభూతాలకి సంబంధించిన చక్రాలు ఇవి ఉన్నాయి. ఇవి కాకుండా మనకి ఆజ్ఞాచక్రం అన్నది మనస్సును సూచిస్తుంది అంటూ కూడాను చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఈ ఆజ్ఞాచక్రానికి సంబంధించిన విషయాన్ని ఇందులో భగవత్పాదుల వారు ప్రస్తావించారు. దాని గురించి చెప్పుకోబోయే ముందు లలితా సహస్రనామంలో వచ్చే ఏ నామాలు సమన్వయించుకోవచ్చు మనం అంటూ చూద్దాం ముందు. అవి మనకి ఆజ్ఞాచక్ర, శుక్లవర్ణ, షడానన, మధ్య సంస్థ, హంసవతి, హాకిణి రూపధారిణి, అలాగే శివశక్త్యైక్య రూపిణి. మొదటి నామం మనం ఆజ్ఞాచక్రాబ్జ నిలయ అంటే భ్రూమధ్యే ఆజ్ఞాచక్రం నామ ద్విదళం పద్మం తత్ర హాకిన్యాఖ్యా యోగిని తిష్టతి తదుక్తం. భూమధ్యే బిందుపద్మే దళయుగళితే శుక్లవర్ణాం కారాబ్జైః బిభ్రాణం జ్ఞానముద్రాం డమరుకం మాలాం అక్షమాలాం కపాలాం షట్చక్రాధారమధ్యాం త్రినయన లసితాం హంసవత్యాదియుక్తాం హారిద్రాణైకసక్తాం సకల సుఖకరీం హాకినీం భావయామః ఇతి ఆజ్ఞాచక్రాబ్జమేవ నిలయో యస్యాః అన్నారు. కనుబొమ్మల మధ్యలో 2 దళములు అంటే 2 ఆకుల్లా ఉన్న ఆజ్ఞాచక్రం ఉంది. అందులో హాకిణి అనే యోగిని ఉంది. ఈ విషయం మనకి ఇలా చెప్తున్నారు అంటే భూమధ్యంలో జంట రేకులు గల బిందు పద్మములో తెల్లని రంగు గల కరాబ్జములందు జ్ఞానముద్రను, డమరుకమును, అక్షమాలను, కపాలాన్ని ధరించి షట్చక్రాధారమునన్ను ఉంది ఈవిడ. 3 కన్నులతోటి ప్రకాశిస్తోంది ఈవిడ. హంసవత్యాది శక్తులతోటి కూడి ఉంది ఈవిడ. వాళ్ళతో కలిసింది ఈవిడ. హరిద్ర అన్నముపై ప్రీతి కలది ఈవిడ. సకల సుఖాలను కలిగిస్తోంది ఈవిడ. అలాంటి హాకిని శక్తిని తలంచుచున్నాను అంటూ ఆవిడ ఈ ఆజ్ఞాచక్రములోని కమలములో ఉంది అని దీని అర్థం వస్తుందన్నమాట. ఇక్కడ మనకి ఇడ, పింగళ, సుషుమ్న నాడులు కూడా కలుస్తాయి. ఈ స్థానాన్ని పురాణాల్లో మనకి కాశీపట్నంతో పోల్చి చెప్తూ ఉంటారన్నమాట. శివుడి పాలాగ్ని నేత్రస్థానం కూడా ఇదే. వాస్తు పురుషుడికి ఇది తూర్పు దిశను సూచిస్తూ ఉంటుందంటారు. వివేక సూర్యోదయం జరిగేది ఈ కేంద్రం వద్ద. కొన్ని ఆధ్యాత్మిక మార్గాల్లో క్రతువుల్లో తూర్పు దిశను సూచించే ఈ ఆజ్ఞాచక్ర స్థానానికి మిత్రుడు అధిపతిగా చూపిస్తారు. మిత్రుడు అంటే ఇక్కడ సూర్యుడు అని అర్థం అనమాట. తైత్తిరీయ ఉపనిషత్తులో మనకి షణ్ణో మిత్రశం వరుణ అన్న శాంతి పాఠంలో మొట్టమొదటిగా శాంతికి ప్రార్థించేది ఈ మిత్ర పదంతోటి సూచించబడి సూర్యుడి గురించి ప్రస్తావిస్తున్నారు. అంటే అమ్మవారు జ్ఞానాన్ని, వివేకాన్ని, తత్ఫలితంగా శాంతిని కూడా కలగజేస్తుంది అంటూ ఈ శాంతి మంత్రం మనకు చెప్తుంది అనమాట. ఈ రకంగా అమ్మవారు ఆజ్ఞాచక్రాబ్జ నిలయ తవాజ్ఞాచక్రస్థం అన్నారు కదా. అంటే ఆజ్ఞాచక్రములో ఉన్నటువంటి అని అర్థంలో ఆజ్ఞాచక్రంలో ఎవరున్నారు? అమ్మవారే ఉన్నారు. అందుకే ఆ అమ్మవారికి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ అని చెప్పుకున్నాం అనమాట. ఆ తర్వాత శుక్లవర్ణ, శుక్లో వర్ణో యస్యాహ. ఇప్పుడు ఆవిడ రంగు తెల్లటి రంగు అంటూ చెప్తున్నారు. ఇక్కడ ఈ తెలుపు రంగు మనకి స్వచ్ఛతను చూపిస్తుంది. జ్ఞానం ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంటుంది. ఇది అన్ని రంగుల కలయికను కూడా సూచిస్తుంది. ఇది మనస్తత్వానికి సంబంధించిన చక్రం. మనస్సులో ఎంతటి సూక్ష్మమైన విషయమైనా, ఎంతటి అధికమైన విషయమైనా అది ఇముడ్చుకోగలదు. ఇది పరిపూర్ణ జ్ఞానంతో ఉన్నటువంటి స్వచ్ఛమైన చక్రం కాబట్టి ఇది తెలుపు రంగులో ఉంది అంటూ
త్రికాల జ్ఞానాలు ఈ చక్రాధిష్టాన దేవతలు అంటూ ఇందులో మనకి చెప్పబడిందనమాట. ఆ తర్వాత నామం షడానన అన్నారు. షట్ సంఖ్యానాని యస్యాహ 6 మోములు కలిదంటే 6 ముఖాలు కలిగింది ఆవిడ అన్నారు. ఈ చక్ర అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో ఆవిడకి 6 ముఖాలు కలిగాయని చెప్పుకుంటున్నారు. జ్యోతిష్ శాస్త్రంలో మనకి మేషరాశికిను వృషభ రాశికి సంధి స్థానం ఇది. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరిణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం ఉంటాయి. వృషభ రాశిలో కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు ఉంటాయి. దీన్ని బట్టి మేష వృషభ రాశుల సంధి స్థానంలో కృత్తికా నక్షత్రం ఉంటుందని తేలిగ్గా మనం గ్రహించవచ్చు. కృత్తికలు 6 ఉంటాయి. చీకటి గల రాత్రిపూట ఆకాశం చూస్తే వృషభ రాశి ప్రాంతంలో 6 కృత్తికలు మనకు కనబడతాయి అన్నమాట. ఓరియాన్ అంటారు కదా, ఆ ఓరియాన్ దగ్గర మనకి 6 కృత్తికలు కనబడతాయి. ఈ 6 కృత్తికల స్తన్యాన్ని కుమారస్వామి తన 6 ముఖాలతోటి తీసుకున్నాడు అని మనకి చెప్తుంటారన్నమాట. అందుకే కుమారస్వామి కార్తికేయుడయ్యాడంటారు. ఇదంతా యోగ సంబంధమైన సంకేతాలతోటి కూడి ఉన్నటువంటి కథ అంటున్నారు శాస్త్రి గారు. 6 కృత్తికలను, కుమారస్వామి 6 ముఖాలను, ఆజ్ఞాచక్రాధిష్టాన దేవత అయిన సిద్ధమాతకు ఉండే 6 ముఖాలతోటి సమన్వయపరుచుకోవాలి మనం. తల్లికి సూచిస్తోంది ఆవిడ. గర్భస్థ పిండానికి ఈ చక్ర సంఖ్య 6 సూచించే 6వ మాసం వచ్చేసరికి పంచేంద్రియాలతో పాటు మనస్సు కూడా ఏర్పడుతుంది. పంచేంద్రియాలతో పాటు మనస్సు కూడా కలిసి మొత్తం 6 ఆననలుగా ఈ నామానికి అన్వయించబడింది. ఈ మనస్సు ఆజ్ఞాచక్ర స్థానాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ నామం చాలా చక్కగా సరిపోయింది మనకి. దీని తర్వాత నామం మజ్జ అంటే మజ్జ ధాతువు. సంస్థ అంటే ఆశ్రయించి ఉన్నది. ఎముకల్లో ఉండే కొవ్వు పదార్థాన్ని మజ్జ అంటారు. సజీవంగా ఉన్న శరీరం తాలూకు ఎముకల్లోనే ఈ మధ్యధాతువు ఉంటుంది. నిర్జీవమైన ఎముకల్లో ఇది ఉండదన్నమాట. మధ్యధాతువును ఆశ్రయించి ఉండినది అమ్మవారు కాబట్టి ఈవిడికి ఈ నామాన్నే ఇక్కడ అన్వయపరిచారు. ఆ తర్వాత వచ్చే నామం హంసవతి ముఖ్య శక్తి సమన్విత. ఇక్కడ హంసవతి అన్నదాన్ని హంసవతితో పాటు ముఖ్యమైన శక్తులు సమన్వితం చేసుకుని ఉన్నటువంటి ఆవిడ అని. ముఖే భవా ముఖ్యాః హంసవత్యేముభ్యా ఆదిః యయోస్తాభ్యాం హంసవతి క్షమావతిభ్యాం సమన్విత. హంసవతి క్షమావతి మొదలైన శక్తులతో కూడినటువంటిది ఈవిడ అంటూ చెప్తున్నారు. అంటే ఏంటి? ఆజ్ఞాచక్రాన్ని సూచించే పద్మం 2 దళాలు కలిగి ఉంటుంది. హా మరియు క్ష అనే అక్షరాలు దీంట్లో ఈ పద్మం యొక్క దళంలో ఉంటాయి. ఈ 2 దళాల్లో హంసవతి, క్షమావతి అనే 2 దేవతలు ఉంటున్నారు అంటూ ఈ చక్రం మనకు సూచిస్తుంది అనమాట. ఈ చక్ర అధిష్టాన దేవత మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా, సిద్ధమాత అని. ఈ చక్రం తాలూకు పద్మం యొక్క 2 దళాల్లో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రావడానికి సంబంధించిన కారణమైన కేంద్రాలు, నియంత్రణ బీజాలు ఉన్నాయి. ఈ 2కి సంబంధించిన దేవతలే హంసవతి, క్షమావతి దేవతలు. ఈ చక్రము మనస్తత్వానికి సంబంధించింది కాబట్టి మనస్సుకు శ్వాసకు మధ్య ఉండే అనుసంధానం కూడాను ఈ చక్రం దగ్గరే ఉంటుంది. ఈ ప్రాణాధారమైన శ్వాసకు సంబంధించిన ఈ శక్తులు అక్కడ ఉండడం చేత ఈ నామంలో వాడు ముఖ్య శక్తులు అవుతున్నారనమాట. ఆజ్ఞాచక్రస్థం అన్న దానికి చక్కగా సరిపోతుంది. తర్వాతది హాకిణి రూపధారిణి. ఆజ్ఞాచక్రాధిష్టాన దేవత శక్తి పేరు హాకిణి అని చెప్పుకున్నాం మనం. ఈ చక్రాధిష్టాన దేవతకి సంబంధించిన బీజం మంత్రాలన్నీ హకార సంబంధాలై ఉంటాయి. ఈ రకంగా మనం లలిత సహస్రనామాన్ని ఇక్కడ చక్కగా అన్వయపరుచుకోవచ్చు అనమాట. ఈ శ్లోకంలో ఇంకా ఏమన్నారు శంకర భగవత్పాదులు వారు మనకి అంటే, ఇందులో శశికోటి జ్యుతిధరం వరం శంభుం వందే అంటూ ప్రారంభించారు కదా. అంటే ఆజ్ఞాచక్రంలో సాధకుడు ధ్యానించి అపరిమితమైన తేజస్సు కలిగి మామూలు కళ్ళతో చూడలేనటువంటి వీలు కానటువంటి లోకోత్తరమైన లోకాల్లో నివసిస్తాడు. భగవద్గీతలో కూడా చెప్పినట్టుగా నిష్కామంగా ఏ కోరికలు లేనివారు ఈ స్థితికి చేరుకోగలుగుతారు అన్నది మనం తెలుసుకున్నాం. ఆ స్థితికి రావడం కోసం అని చెప్పి మనం దృష్టినంతాను కనుబొమ్మల దగ్గర నిలిపి ధ్యానం చేస్తాం అన్నమాట. అది జ్ఞానంలోనికి తీసుకువెళ్తుంది మనని నెమ్మదిగా. ఈ చక్రాన్ని ఉపాసిస్తున్నప్పుడు మనం ఓంకార ధ్యానం చేస్తాం. అప్పుడు శివుడి సాక్షాత్కారం కలుగుతుందన్నమాట. ఇక్కడ మనం
పరాశంభునాథుడు, చిత్పరాంబ అనే ఇద్దరు దేవతల్ని ఆరాధిస్తాం అన్నమాట. వాళ్ళ గురించి ధ్యానం చేస్తాం. అప్పుడు మనకి అమ్మవారు తన సహస్రారం దగ్గరికి చేరుకోవడానికి కావలసిన మార్గాన్ని సూచిస్తారు అంటూ చక్కగా ఈ శ్లోకానికి మనం అన్వయం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం మరొక విషయాన్ని కూడా ప్రస్తుతించుకుందాం. అదేమిటంటే లక్ష్మీధర పండితుల వారు ఇక్కడ ఆజ్ఞాచక్రంలో మనం ద్విదళ పద్మం ఉంది అని చెప్పుకుంటున్నాం కదా. ఆయన ఇక్కడ శ్రీచక్రాంతర్గతంగా శివచక్రం చతుష్టయంగా అని అర్థం చేసుకోవాలి అంటూ చెప్తున్నారు. దీనికి ఆధారం మనకి ఏ విధంగా చూపిస్తున్నారు అంటే, మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాము. ఈ చక్రాలు రెండు ఒకదాంతో ఒకటి సమైక్యం అయి ఉంటాయి. శివశక్తులకు పతి పత్ని అని చెప్తాం కాబట్టి ఆ చక్రాలు ఒకదాంతో ఒకటి కలిసి ఉన్నట్టుగా ఉంటాయి. శక్తి చక్రాలకు రెండు వైపులా శివచక్రాలు ఉంటాయి. ఒకవైపు బిందువు, రెండో వైపు భూపురము కలిగి ఉంటాయి. భూపురము త్రైలోక్య మోహన చక్రము, సర్వాస పరిపూరక చక్రము, సర్వ సంక్షోభణ చక్రము, సర్వ సౌభాగ్య చక్రము ఇవి శివచక్రాల కింద చెప్తుంటారు మనకి. అలాగే మనకి మజ్జ, వీర్యము, ప్రాణము, జీవము శివమూలకాలు అంటూ చెప్తుంటారు. ఈ దేహం నవయోనుల నుంచి జన్మించిన నవధాతువై ఉంది కాబట్టి ఈ రకంగా వీటిని సూచిస్తూ ఉంటారు మనకి. అండపిండ బ్రహ్మాండాలు మనకి వీటి ద్వారానే ఉద్భవించాయి. పంచభూతాలు శక్తికి సంబంధించినది, మాయాదులు శివ సంబంధాలు అంటూ మనకి ఈ రకంగా దీన్ని ప్రస్తుతిస్తూ ఉంటారనమాట. ఇక్కడ లక్ష్మీధర పండితుల వారు ఈ రకంగా దీన్ని అర్థం చేసుకోవాలని మరొక కోణాన్ని మనకి చూపించారు. ఇప్పుడు దీనికి యంత్రానికి వస్తే కనుక ఇది వలయాకారంలో ధూంబీజయుక్తమైన యుక్తమైన యంత్రం. ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే బీజాక్షరాన్ని కానీ యంత్రాన్ని కానీ మనంతట మనం సాధనం చేయకూడదు, గురుముఖత నేర్చుకోవాలి. ఈ శ్లోకాన్ని గనక మనం పఠిస్తే దీర్ఘ రోగము, కఠిన రోగాలకి నివారణ జరుగుతుంది అంటుంటారు పెద్దలు. అందుకే ఎప్పుడైనా ఏదైనా జబ్బు చేస్తే కూర్చుని ఏ ఎక్సర్సైజులు చేయకపోయినా సరే కూర్చుని ధ్యానం చేయండర్రా, అన్ని రోగాలు వాటంతట అవి తగ్గిపోతాయి అంటూ చెప్తుంటారు. ఈ ఆజ్ఞాచక్రంలో ఉన్న అమ్మవారు మనకి అన్ని రోగాల నుంచి నివారణ చేకూరుస్తుంది అన్నమాట. ఈ రకంగా మనం ఈరోజు ఈ ఈ శ్లోకాన్ని చెప్పుకోవడం జరిగింది. రేపు మళ్ళీ మరొక శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.